మీ ఆయనేరమ్మా? పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడు మేడం. ఎలా చనిపోయారు చెప్తారా? పర్లేదా? టీబీ జబ్బులోనే అంగా దగ్గు వచ్చేసింది మేడం. దగ్గు వచ్చేసి బాగా సన్నం అయిపోయి చచ్చిపోయాడు. మీరు బాగానే ఉన్నారా? నాకు జబ్బే మేడం. మీకు అదే జబ్బు వచ్చిందా? మీ ఆయనకి వచ్చింది ఏవి జబ్బు, దాని ద్వారా మీకు వచ్చింది. మీకు ఇప్పుడు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందా? సరిగా బాగోదు మేడం. నాకు ఆరోగ్యం బాగుంటే కూలికి వెళ్తాను, లేకపోతే ఇంట్లో వెళ్తాను. మీకు వేరే ఏ ఆధారమైనా ఉందమ్మా మీకు? మాకు ఏది లేదు మేడం. మీరు కష్టపడాలి. ఆ డబ్బులతోనే పిల్లల్ని నడిపిస్తున్నావా? అయ్యో, మీరు కూలికి వెళ్ళకపోతే మరి పిల్లల పరిస్థితి ఏంటి? బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? ఇంకేమ్మా, నీ పరిస్థితి చూస్తే నిజంగా బాధాకరమైన విషయమే పాపం. మీకు ఫంక్షన్ అయినా ఉందేమో అనుకున్నాను. ఫంక్షన్ కూడా లేకపోవడం నిజంగా పాపం కష్టమే. పెళ్లి చేసుకుని న్యాయం చేయలేదు, చచ్చిపోయాక కూడా న్యాయం చేయలేదు నీ లైఫ్కి. వెళ్తూ మళ్ళీ నీకు బోల్డ్ అంతా కష్టం ఇచ్చి వెళ్ళాడు. ఆ జబ్బు మామూలు విషయం కూడా కాదు తల్లి. ఒళ్ళంతా కృంగు తీసేస్తుంది అంటున్నావు కదా. అమ్మ నాన్న ఉన్నారా? పోనీ అమ్మ నాన్న కూడా లేరు. అత్త మావయ్య? అత్త మామ కూడా లేరు, ఎవరు లేరు మేడం. అయ్యో, తప్పకుండా నీకు ఏదో ఒకటి హెల్ప్ అయితే నా నుంచి, నాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు నీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏదో ఒక హెల్ప్ అయితే. సరేనా? ఇప్పుడైతే నీకు నేను 6,000 ఇస్తున్నానమ్మా.